वेदे ध्वनिभारकाः वेदेशामपि रोचनः ब्रह्मकर्मसमारभे ముక్కుందాకి ప్రాణాయామం చేయాలండి. ముక్కుందాకి శ్వాస తీసుకోండి. ఓం భోం భవః ఓం శవః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యమర్భవదేవస్య ధియో జనః ప్రచోదయాత్ మా భవత్యో దేవశోమృతం బ్రహ్మగోర్ధవస్వరో. అక్షతలు తీసుకుని మీ కుడి తొడ దగ్గర పెట్టుకోవాలండి. యజమాన శుభ అర్థ సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ సాంగ సపరివార సమేత రమాశకత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతాముద్దిశ్య సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే అలాగే శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే అభిలయస్య మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య జబ్రాహ్మణః ద్వితీయపదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్నో చపటస్మిన్నో వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే విశేషతః క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే షష్ఠ్యాం స్థిరవాసరే శుభమాస శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య నామధేయస్య గోత్రం పేరు చెప్పాలండి. కమండలగోత్రః మీ పూర్తి పేరండి. శ్రీప్రియా నామధేయవతి ఆయుష్యాభివృద్ధ్యర్థో చెప్పనండి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యత ఐశ్వర్యత అభివృద్ధి సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సమస్త కార్యేషు దిగ్విజయ శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం విశేషతః మమ పుత్రికా వివాహ సమయే సాంఘ సపరివార సమేత రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహత ఫల సిద్ధ్యర్థం వ్రతాఖ్యం ఆధౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం గణపతి పూజాం కరిష్యే. ఆధో నిర్విఘ్నే పరిసమాప్తిర్థం ఇది గణపతి పూజాం కరిష్యే. కలిసి స్థాపనాన్ని కరిష్యే. మీరు దేవుడి నీళ్ళ కోసం కలిసి పెట్టారు కదా, దాంతో 2 గింజలు అక్షతలు వేయండి, ఒక పుష్పం వేయండి. ఆ కలశాన్ని ముగ్గురు కూడా తాకండి. ఓం కలశస్యం కే విష్ణు కంఠేర్ద్రస్తమాశ్రితః మూలే తత్రాశ్రితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితాః కుక్షోదోషాగరాసర్వే సుప్తద్భీపావసుందరः ఋగ్వేదో పవిత్రే ప్రతిష్ఠతే ఖైర్యజ్ఞేషు వర్తతే ఆభోవాయదికం సర్వం విశ్వాభూతాన్యావః ప్రాణావా ఆవః వశవా పూర్ణమాపో మృతమాప సంభ్రాడాభో విరాడాభస్ఫురాడావచ్ఛందా విశ్యాభో జ్యోతే విశ్యాభో యోగశ్యాభో సత్యామాపస్సర్వదేవతः ఆపో భోర్భవస్సువరాపగోం. కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలయస్మిన్ సన్నిధింకురు ఆయాంతి దుర్దక్షయ ద్వారా దేవపూజార్థం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఆ నీళ్లు తీసుకుని పూజా ద్రవ్యాన్ని మీద నీళ్లు చెల్లిస్తాయి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష. స్వామివారికి మీ మగవారికి ఇచ్చేసేయండి తమలపాకులు. చాలా తమలపాకుల్లో నీళ్లు మీ శిరస్సు జల్లుకుని మీ ఆడవాళ్ళ శిరస్సు నీళ్లు జల్లేసేయండి. అపవిత్ర పవిత్రో వాసరవావస్థ అంగదో వివాహ యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర స్థితి. పుండరీకాక్ష అనుకోండి ముగ్గురు కూడా. పుండరీకాక్షాయ నమః. ముగ్గురు కూడా అక్షతలు తీసుకోండి, పుష్పాలు తీసుకోండి, చెరో పుష్పం తీసుకోండి, కళ్ళకద్దుకోండి. హరి ఓం గణానాంత్వా గణపతికం దవామహే కవిం కవీనాపమస్య వస్త్రమః జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిస్య దిశాదనౌ శ్రీ మహాగణాధిపతయే నమః. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం
కురుమేదేవ సర్వకార్యేషు సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నగణదేహమ సింహాసనం సమర్పయామి స్వామివారి దగ్గర తమలపాకులతో కలిసి పాత్రలో నుంచి 3 సార్లుగా నీరు జల్లండి పాదయో ఆద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం ఓం ఆపోష్టామ యోగభస్తానోర్ధజాతన బహిర్నాక్షదేవశ్వమోదః అస్య భాజగదేనః విశదీర్వమాత్రః తస్మాత్ గింజల అక్షతలు వేయండి నమ్మ స్వామివారి దగ్గర గంధం జలకరించండి ద్వారాంధ్రాదర్శాంతవిష్టాంకరీష్మః గం గణపతయే నమః అనుకోండి పుష్పాలు పెట్టేటప్పుడు ఓం శుముఖాయ నమః ఓం శుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం వనస్పత్యోద్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీమహాగణాధిపతయే నమః పరిమళధూపమాగ్రాపయామి ప్రత్యక్షదీపం దర్శయామి घंटानादं కూడా చేయండి అమ్మ घंटानादं చేయండి సాధ్యం త్రివర్త సంయుక్తం వర్తనా యోజితం ప్రియో ఉదాహరణంగలందే వంద్రైలోక్యం విరావః సత్యాదీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకాద్గోర దివ్యజ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి స్వామివారికి దీపం వద్దండమ్మ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపకరణానంతరేణ శుద్ధాచమనయౌ సమర్పయామి ఒక బొట్టు నీళ్ళు జల్లేసేయండి అక్కడ స్వామివారి దగ్గర ఏమన్నా పండు పెట్టండి పండు పెట్టి ఆ పండుగకి నీళ్లు జల్లి 5 సార్లు చేయి చూపించండి స్వామివారికి గణపతి పూజ అయిన తర్వాత నవగ్రహాలు యోజన ప్రదోద్యాదో ఓమాబోర్ధోదేర్షోమృతం బ్రహ్మభోర్భవస్వరో 5 సార్లు ఆ నైవేద్యాన్ని స్వామివారికి చూపించండి అమ్మ స్వాహాకారం చెప్పుకోండి మనసులో ఓం ప్రాణ విశ్వాహ అపాన విశ్వాహ జాన విశ్వాహ ధాన విశ్వాహ సమాన విశ్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఒక బొట్టు నీళ్లు జల్లేసేయండి అక్కడ హస్తో వృక్షాలయామి బాధో వృక్షాలయామి శుద్ధాచమనీయం సమర్పయామి 2 గింజల అక్షతలు వేయండమ్మా ఓం భూగి వలయశ్చ కర్పూరేర్నాగం ఉదాకరతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారినిజ్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తధైత్యపుంజరం దరేదరోధరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముధాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమాం స్వామివారికి హారతి చేసి ఒక బొట్టు నీళ్ళు వెళ్ళి మీరు హారతి తీసుకోండి శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూరానంద దివ్యం గల నీరాజనం దర్శయామి నీరాజనానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి హర నమః పార్వతీసుతయే హర హర మహాదేవ హర జై భోలా గజానంద మహారాజ్ సుముఖశ్చయేకదంతశ్చ కపిలో గజకర్ణికాః లంబోదరశ్చ వికటో వృద్ధరాజో గణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననः వక్రతుండో శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పడే శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీమహాగణాధిపతయే నమః దివ్యపాదారవిందయోః వేదోక్తపూర్వక సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అక్షతల పుష్పాల్ని స్వామివారికి సమర్పించేసేయండి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాదో అదాః పునఃపూజార్థం చతుర్ధామరాజే భక్తోపచార శిష్టోపచార మంత్రోపచార దైవోపచార దివ్యోపచార వేదోపచారాది పూజాం సమర్పయామి అమ్మ మీరు 2 గింజల అక్షతలు మీ వారి చేతికిచ్చి ఒక బొట్టు నీళ్ళు వేసి పల్లెల్లో వదిలిపెట్టి చేసేది
यशस्मृत्यात्तनामोक्तादवपूजां क्रियाचितुः नूनं सम्पूर्णतां याति सद्यो वन्देतमच्युतः हीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपः यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते చెప్పండి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే మహాగణపతి సర్వ షోడశ ఉపచార పూజాం సమర్పజామి. మనం కంకణాలు ఉన్నాయి కదా, అక్కడ కంకణాలకి 2 గింజలు అక్షతలు వేసి గంధము పసుపు కుంకుమ వేయండమ్మా. ఓం నమోస్తు సర్పేభ్యో ఏకే జప్రదవేమనో ఏ అంతరిక్షే దివ్యేభ్యో సర్పేభ్యో నమః. అతః కంకణదానదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. లం పృథివీ తత్వాత్మికాయ నమః గంధం పరికల్పయామి. హం ఆకాశ తత్వాత్మికాయ నమః ఒక పుష్పం పెట్టడమ్మా. పుష్పం పరికల్పయామి. వాయు తత్వాత్మికాయ నమః ధూపమాగ్రాపయామి. ఇందాక వెలిగించిన అగరవత్తుల పొగ చూపించేసేవి. ధూపమాగ్రాపయామి. తేజో తత్వాత్మికాయ నమః దీపం దర్శయామి. దీపం కూడా చూపించండి. దీపం దర్శయామి. సం సర్వతత్వాత్మికాయ నమః సర్వోపచారాది పూజాం సమర్పయామి. మీ వారి చేతికి అక్షతలు ఇవ్వండి. కుడి చేతికి అక్షతలు ఇచ్చి కంకణం తీసుకుని మీ వారికి కట్టడమ్మ. ఓం మన మాలీక దీశాంఘీలింగి చక్రీ జగందవి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. మాలిక దేశాంగేలింగి క్రీజనందగే. ఏమండి మేనేజ్ చేయండి, మేనేజ్ చేయండి. భజంత్రీలు మన మాలిక దేశాంగేలింగి క్రీజనందగే శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. రక్షాగంగాధానముహూర్తకాలే ఘోర్యాదేనాన్నపానాం గ్రహాణం అత్యంతానుకూల్యతామనషద్ధిరస్తో. నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. రక్షాగంగాధానపూజామహూర్త శుభముహూర్తోస్తు. ఏతత్సుముహూర్తకాలే ఘోర్యాదేనాన్నపానాం గ్రహాణం అత్యంతానుకూల్యతామనషద్ధిరస్తో. అమ్మాయి కూడా కట్టండి అమ్మ. అక్షరం ఇచ్చేసేయండి. ఎడమ చేతికి కట్టేసేయండి. మాలిక దేశాంగేలింగే క్రీజనందగే శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ముహూర్తోస్తు సూర్యాదీనాన్నమానాం గ్రహాణాం అత్యంతానుకూలతః ఫలసిద్ధిరస్తు. చెప్పండి మమ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం మమ పుత్రికస్య కళ్యాణ మహోత్సవేన సర్వగ్రహ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మండప స్థితాః ఆవాహిత మండప ఆరాధన పూజయా చ కరిష్యే. మా అక్షతర కళ్ళగెదుకుని మీ వారి చేతికి
मध्ये वृत्ताकारमण्डले ओम आ कृष्णेनागधा वर्तमानो निवेशयन्नमृतं मत्यञ्च हिरण्येन सवितार्थेना देवो याति भवनानि पश्यन्नो अग्निन्दो दम्रणीमहे होतारं विश्वेदसो अस्य यज्ञस्य सुकृतं तद्रुद्राय प्रदेशेमिष्टमाय जगद्दशे ओजे वसन्तमगुं मृदे मध्ये वृत्ताकारमण्डले सूर्यग्रहम् ओम सूर्यारिष्टे सम्प्राप्ते सूर्यपूजां चकारये सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मवीडोपशान्तये अट्ला कलशं దగ్గర మధ్యలో ఉన్న తమలపాకు దగ్గర వేసేది సూర్యగ్రహ దేవతావాహయామి స్థాపయామి పూజయామి మరలా అక్షతలు తీసుకోండి ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వత సోమ విష్ణుయో భవాభాజస్య శంకదే అప్సుమే సోమో బ్రహ్మేదం తర విశ్వాని భేజినః అగ్నించ విశ్వసంభవమాపశ్చ విశ్వభేజితి గౌరీమిమాయ శైలాని దక్షత్యేకపదే ధిపదే సాగతిష్పది అష్టాపదే నవభే భవోషి సహస్రాక్షరాబ్రహ్మేభ్యో మన్నో సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతుస్రాకారమండలే చంద్రగ్రహ దేవతావాహయామి స్థాపయామి పూజయామి ఆగ్నేయం మూల ఉన్న తమలపాకు దగ్గర పెట్టండమ్మా మా ఆగ్నేయం మూల చంద్ర పూజాంచకారయే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనపీడోపశాంతయే మరలా అక్షతలు తీసుకోండి ఓం అగ్నిర్మోర్ధాదివ కవిపథి పృథివ్యాజం అపాగం రేతాగం జిగంపదే ఓం శోణా పృథివీ భవాన్ అక్షరాణి వేధనీ విజ్ఞానశ్రమసప్రదాః క్షేత్రస్య పదనాదయితుం హిరేణే పజయామసి రామస్వంబోధగిత్వా సునాం విడాదిదృశే అధిదేవతా పచ్చ దేవతా సహిత అంగారకగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి దక్షిణానం తమలపాకు దగ్గర వేయమ్మా अमो नमस्वागं सुरे सहस्रजीर्षा पुरुषा सहस्राक्ष सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलौ सूर्यग्रहस्य ईशान्यदिग्भागे बुधग्रह देवतावाहयामि స్థాపయామి పూజయామి ఈశాన్యంలో కలిశానికి ఈశాన్య భాగంలో పెట్టండి తమలపాకు దగ్గర బుధారిష్టే సంప్రాప్తే బుధ పూజాం చకారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే ఓం బృహస్పతేర్ధర్యోర్హాద్యో మధ్యవాతికృతమజ్జనేషు సిద్ధేదిగిత్తవసర్పప్రజాస్మాసుద్రవిణందేహి చిత్రం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమతస్సర్వేనావః స బుద్ధియాపమాస్య విష్టా సదస్సయోని వసదశ్చ వివః ఇంద్రం వో విశ్వతస్పర్హవామహేజనేభ్యః అస్మాకమస్తు కేవలః సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే దాని దిగువగా ఉత్తరాన ఉన్న తమలపాకు దగ్గర పెట్టేసేయండి అమ్మ బృహస్పతి గ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి గురువరిష్టే సంప్రాప్తే గురుపూజాంచకారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే शुक्रग्रहं ओम शुक्रंते न जडदंते न विश्वरूपे हने ज्योतिवासी विश्वाहि मायावसी स्वदावो भद्रादे पोषण निहराद्रस्तु इंद्राणीमासु नारीषु स्वपत्नी महमस्रवं नक्ष्यस्यापरञ्जन दरसामृतेवतिः इंद्रमिरुत्तमह्यभागि समं यथा सार्यादे अभिवत्सदस्य तव प्रणीतिदवसोर शर्मन्ना विवासायान्ति कवयस्यज्ञाः सूर्यग्रहस्य प्राग्दिग्भागे కలిశానికి ముందర ఉన్నటువంటి తమలపాకు దగ్గర పెట్టేసేయండి सूर्यग्रहस्य प्राग्दिग्भागे ఇది శుక్రగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి శుక్రారిష్టే సంప్రాప్తే శుక్రపూజాంచకారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రవీడోపశాంతయే ఓం సమగ్నిరగ్నివిస్కరచ్ఛన్నస్తవతి సూర్యః సంవాదో వాత్ పరపావశ్రుతః యమాయ సోమకం సముదయమాయో దావిః యమగం భయజ్ఞాగచ్చతగ్నిధూతోలం కృతః ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాఘాతాని పడతా బభూవః యత్కామాస్తే జుగమస్తన్నోస్తవజిద్విశ్యామః పదరావయూనాం सूर्यग्रहस्य प्रतीक्षे दिग्भागे కలిశానికి వెనకాల ఉన్నటువంటి దగ్గర పెట్టేసేయండి శని వరిష్టే సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే अतः राहुग्रहं ओम कयानचित्राभोपदोदे सदाव्रतश्रखा कयातिष्ठजावृतः आजन्भो पुष्टिरक्रणवेद शरणमातरं पुनः पितरं च प्रियं सुवः नमोऽस्तु सर्पेभ्यो एके च प्रतिविमनो ये अन्तरिक्षेदिदेभ्यो सर्पेभ्यो नमः अधिदेवता प्रत्यधिदेवता सहिता राहुग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि नैऋति दिग्भागंलो राहु దగ్గర పెట్టేసేయండి రాహు అరిష్టే సంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి మరలా అక్షత్ర పుష్పాలు తీసుకోండి
अतः केतुगणौ ओं केतु कुटुम्बन्न केतभेपेशो मृजा पेदुसे संसिद्धिर्जागिदाः सचित्रचित्रं दिगन्तमस्मै चित्रक्षत्रचित्रधर्मं भजोजः चन्द्रं रयिं परिवीरं ओं बृहन्तौ चन्द्रचन्द्रार्द्ववेदत्वाः ब्रह्मादेवानां पदविकवीनां ऋषिपुत्राणां क्षौमृगानां सोनार्द्रानागं सवितर्वरानागं सोमः पवित्रः प्रत्येभिरेवं नो सूर्यग्रहश्च वायव्यदिग्भागे कलशाనికి వాయువ్య భాగంలో పెట్టేసేయండి सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः इंद्रादि अष्टदिक्पालक पंचपालक लोकपालक सहित सांघ सपरिवार समेत रमासहित वीरवेंकट सत्यनारायण स्वामी देवता ब्रह्मांड कलशे आवाहयामि स्थापयामि पूजयामि अक्षत्र कलगति कलशानि वैनं ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् लक्ष्मीनारायण स्वरूपं रमासहित वीरवेंकट सत्यनारायण स्वामी देवता कलशेन स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिर आसनं गुरु अक्षत्र कलगति स्वामी कलशानि वेष्यामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नवरत्नगणदहे सिंहासनं समर्पयामि अम्म तमलपाकु తీసుకుని స్వామివారి కలశానికి అట్లా గుడుగులాగా పట్టుకోండి ओम असनगते पुनरस्मादित्युः पुनः प्राणवहनो देहभागो यो पश्येम सूर्यवच्चनन्तः मनोदेवयाः आनस्वस्ते अमृतं वै प्राणः अमृतमापचनाय हस्वानियोदाभ्यो नमो नमः अस्तयो अर्घ्यं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि अतः उपचारिकस्नानम् अतः श्री सांग सपरिवार समेत रमासहित वीरवेंकट सत्यनारायण स्वामी देवताभ्यो नमो नमः प्रतिमारूपेण संस्थिता ओम आपोष्ठाम योगभस्तानूर्धजदातरा महिरणाक्षदयवश्रतमूर्तः तस्य भातकदेनः विशुतिर्वमात्रः तस्मारङ्गराम भवस्पक्षया विजन्मदः आपो जनगदा जनः अतः पंचामृत स्नानम् पंचामृతంతో అభిషేకం చేస్తూ ఉండాలి మంత్రమయ్యేంత వరకు కూడా అభిషేకం చేస్తూ ఉండాలి అతः పంచామృత స్నానం ఓం ఆప్యాగస్పసమేతే విశ్వదస్వామకృష్ణీయం భవాపాచశ్చ సంగదే गोक्षीरेण स्नपयामि दधित्रावरणोकारशं विष्णोरस्य बालिनः सुरभिनमुखाकप्रणादिकं सितारितो इति दग्धा स्नपयामि शुक्रमसि ज्योतिरसि तेजोसे तच्चित्रेण पवित्रेण असौ सूर्यस्य रश्मिभिः गोदध्या स्नपयामि ॐ छन्दोरावृणीमहे घातं दिग्दाय घातं दिग्नपदये दैवी स्वस्तिरस्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च घातभेदः तन्नोस्तज्ञपदे सञ्चतिष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपाद तभोमं विश्वतो वृत्वा इत्यतिष्ठत्तिषाङ्गिलो पुरुष एवेदं सर्वो यद्भूतं मच्चमुद्यो उदामृतस्येषानः यथन्नेनातिरोहति एतावानस्य महिमा ततोऽध्यायागश्च पूर्वः पाधोश्च विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपाधूर्भवते पुरुषः पाधोस्येहापवात् पुनः तो विश्वङ्ग्रामदो साधनारसने अधे तस्माद्विराडजागिद विराजोदिपूरुषः अजातोत्यर्चत पश्चाद्भवमुधोपरः पुरुषेण विषा देवायज्ञोदन्वरः असन्तोऽस्यादिदाध्यो ग्रीष्मयज्ञस्य रत्तभिः सप्तास्यासन् वर्गः त्रिसप्तसमिधकृताः देवायज्ञन्तन्बानाः अबद्धन् पुरुषं ततो तं यज्ञं वरिक्षप्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवायगन्तः साध्यार्थिकस्तिके अस्माज्ञास्सर्वहुतः सम्प्रदं वृषदाद्यो अशोकस्तागश्चक्रे वाजव्यानो आरण्यान् ग्राम्यास्तिके अस्माज्ञास्सर्वहुतः जस्सामानि यज्ञरे सन्धाकं स यज्ञरे तस्माद् यजस्तस्मादध्यायितः तस्मादस्मादध्यायन्तः एके यो विजातः गावोः यज्ञरे तस्माद्ध्यादाध्यायः सत्परशं मृतः प्रतिधाव्यकल्पयन् मुखं च पश्यको बाहो कावूरो बाधा उच्यते ब्राह्मणस्य मुखमासीदः बाहुराजन्यकृतः शूद्रो जागतः
चंद्रवामनसो जातः चक्षुषोर्जो जाकितः मुखादिन्द्रस्याग्निश्च प्राणाद्भागिरजाकितः नाभ्यासीदन्तरिक्षो शीर्ष्णौध्यो समवर्ततः मध्याम्भो मृतिशस्तोत्रात् तदा लोकागम्बकल्पकिन्दः वेदाहमेतं पुरुषं भान्तम् आदित्यवर्णं तमसस्तु बाले सर्वाणि रूपाणि विजित्य वीरः नामानि कृत्वा विविधं विधास्ते धातापरस्ताद्यमुदाहारः शक्रप्रविद्वान् प्रतिष्ठतस्रः तमेवं विद्वान् अमृतः भवति तान्यपन्थायनाय विद्यते स्थानिर्वाणि प्रथमान्यासन्दः ते हनाकं महिमानस्य दन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्यसम्भूतप्रतिज्ञेरसाश्च विश्वकर्मणः समवर्ततादि तस्य द्रष्टाविदधद्रवमेति तत्पुरुषस्य विश्वमाजानमग्ने वेदाहमेकं पुरुषं महान्तौ आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वान् अमृतः भवति तान्यपन्था विद्यते यनाय प्रजापतिश्चरदगर्भेऽन्तः अजायमानो बहुधा विजायते अस्य वीराः परिजानन्ति यो नो परिवीरां बलिगच्छन्ति वेदसः यो देवेभ्यो आरवति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमोर्गाय ब्रह्मये इदं ब्राह्मं जनितः देवाग्रेयो ब्रह्मणः यस्वैवं ब्राह्मणा विद्यादः स देवाः सम्मसे ह्रीश्चते लक्ष्मी च पत्नो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपौ अस्मिन् व्याप्तौ इष्टं मनिषानः अमुं मनिषानः सर्वं मनिषानः ॐ दक्षम्योरावृणीमहे धातुं विज्ञाय जातं विघ्नमदगे दैवी स्वस्तिरस्थिरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च घातुभिर्जौ शृण्वोस्तुद्गपदे संचतिष्पदे ॐ शान्ति शान्ति शान्तिः కొబ్బరికాయ కొట్టేసింది విగ్రహాన్ని కడిగి బ్రహ్మం బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసి మండపంలో పెట్టండి పంచామృతం పక్కన పెట్టేసి మూత పెట్టేసి पंचामृतस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि यन्त्रद्वारान्धरादिशानिष्ठान्तरिः ईश्वरीं सर्वभूतानां तां शोभप्रयस्यो श्रीगन्धां धारयामि कलिशानि కూడా కాస్త గంధం జల్లించండి सर्वश्रेयोभिवृद्ध्यर्थो श्रीशाङ्गसर्ववारसमे परमाशैल वीरवेङ्कटसत्यनारायण स्वामी देवताभ्यो नमो नमः कुमानि समर्पयामि ॐ आजने देवराजने धूर्वारोहन्त पुष्पणीः तदाश्च पुण्डरीकानि समुद्रस्याग्रहाजिमे पुष्पैः पूजयामि పుష్పాల దగ్గర పెట్టుకోండి ఓం నమో నారాజనాయ అంటూ కూడా పుష్పాలతోనూ అక్షతలతోనూ పూజ చేస్తుండాలి మనిషానికి పుష్పాలు అక్షతల దగ్గర పెట్టుకోండి नमः अक्षस्थलं पूजयामि ओं शङ्खचक्रगदापद्मधारिणे नमः बाहून् पूजयामि ओं कम्बुकण्ठाय नमः कण्ठं पूजयामि ओं पूर्णेन्दुविभवक्त्राय नमः भक्तं पूजयामि ओं कुन्दकण्ठफलदन्ताय नमः दन्तान् पूजयामि ओं नासाग्रमुक्तिकाय नमः नासिकां पूजयामि ओं रत्नकुण्डलाधारिणे नमः कर्णौ पूजयामि ओं सूर्यचन्द्राग्निधारिणे नमः नेत्रे पूजयामि ओं सुललताय नमः ललाटं पूजयामि ओं सहस्रशीर्षे नमः शिरः पूजयामि श्रीरमासे सत्यनारायणस्वामिने नमः सर्वाण्यङ्गानि पूजयामि ओं सत्यदेवाय नमः सत्यात्मने नमः सत्यभूताय नमः सत्यपुरुषाय नमः सत्यनाथाय नमः सत्यसाक्षिणे नमः सत्ययोगाय नमः सत्यज्ञानाय नमः सत्यज्ञानप्रियाय नमः
सत्यनिधये नमः सत्यशम्भवाय नमः सत्यप्रभवे नमः सत्येश्वराय नमः सत्यकर्मणे नमः सत्यपवित्राय नमः सत्यमङ्गलाय नमः सत्यगर्भाय नमः सत्यप्रजापतये नमः सत्यविक्रमाय नमः सत्यसिद्धाय नमः सत्याच्युताय नमः सत्यवीराय नमः सत्यभोगाय नमः सत्यधर्माय नमः सत्याग्रजाय नमः सत्यसन्तुष्टाय नमः सत्यवराहाय नमः सत्यपारायणाय नमः सत्यपूर्णाय नमः सत्यौषधाय नमः सत्यशाश्वताय नमः सत्यप्रबन्धनाय नमः सत्यविभवे नमः सत्यज्येष्ठाय नमः सत्यश्रेष्ठाय नमः सत्यविक्रमिणे नमः सत्यधन्विने नमः सत्यमेधाय नमः सत्याधीशाय नमः सत्यक्रमवे नमः सत्यकालाय नमः सत्यवत्सलाय नमः सत्यवसवे नमः सत्यमेघाय नमः सत्यरुद्राय नमः सत्यब्रह्मणे नमः सत्यामृताय नमः सत्यवेदाङ्गाय नमः सत्यचित्रात्मने नमः सत्यभोक्त्रे नमः सत्यसुतये नमः सत्याद्युताय नमः सत्येन्द्राय नमः सत्यशङ्कराय नमः सत्यश्रद्धाय नमः सत्यनियमाय नमः सत्यमेधाय नमः सत्यवेद्याय नमः सत्यविदुषाय नमः सत्यमाजाय नमः सत्यमोहाय नमः सत्यसुरानन्दाय नमः सत्यसागराय नमः सत्यतपसे नमः सत्यसिंहाय नमः सत्यमृगाय नमः सत्यलोकपालकाय नमः सत्यस्थिताय नमः सत्यदिक्पालकाय नमः सत्यधनुर्धराय नमः सत्याम्बुजाय नमः सत्यवाक्याय नमः सत्यगुरवे नमः सत्यन्यायाय नमः सत्यसाक्षिणे नमः सत्यसंवृताय नमः सत्यसम्प्रदाय नमः सत्यपट्टये नमः सत्यवायुवे नमः सत्यशिखराय नमः सत्यानन्दाय नमः सत्यादिराजाय नमः सत्यश्रीपाठाय नमः सत्यरूप्याय नमः सत्योदराय नमः सत्यस्रोत्राय नमः सत्यचक्षसे नमः सत्यश्रसे नमः सत्यमुकुटाय नमः सत्याम्बराय नमः सत्याभरणाय नमः सत्यायुधाय नमः सत्यश्रीवल्लभाय नमः सत्यगुप्ताय नमः सत्यविष्कराय नमः सत्यधृताय नमः सत्यभावरताय नमः सत्यगृहरूपिणे नमः सत्यप्रहरणायुधाय नमः ईशाङ्गसपरिवारसमेत प्रभासिगिरिशिवरेन्द्र सत्यनारायणस्वामी धीरताभ्यो नमो नमः नानाविधापरिमलपत्र पुष्पहरिद्राक्षदादि पूजां समर्पयामि अतः धूपं రెండు అగరబత్తులు వెలిగించండి మేళం చేయండి వనస్పతిర్భవేర్దివ్యే నానాగంధైతం విదః ఆగ్రయ సర్వదేవానాం ధూపోజో ప్రతికృత్యాం పరిమళధూపం ఆ కొబ్బరి చిప్పలు కూడా మండపంలో పెట్టండి కలిశాన్ని కట్టుబాటు విడిపాక వాటి మీద నీళ్లు చల్లండి సమర్పయామి ఓం భోర్భవస్వః వృక్షమిధావరేణ్యమధ్వర్యవశలిమహేద్యోజనః వదోదయాదమాపద్యోర్భం ప్రాణాశ్వః బాణాశ్వః జ్ఞానాశ్వః ఉదానాశ్వః సమానాశ్వః मध्ये मध्ये उदकपानीयं समर्पयामस्तोपक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि రెండు గింజలు అక్షతలు వేయండి అమ్మ కలిసి పుడి వలయశకటోరే నాగవల్లి భేదాంతాయోగసమాక్తం దాంభోలం ప్రయుక్తః తాంబూలాక్షేణ సమర్పయామి కర్పూరం వెలిగించండి రమణ గోవిందో హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అథా కథాధ్యాయ ప్రారంభ అక్షతలు తీసుకోండి ఏకదా నైమిషారణ్యే ఋషియः సౌనికాదయः గప్రచురానందం సర్వే కోతం పౌరాణికంకలు ఒకనొక నైమిషారణ్యంలో సౌనికాది మహర్షులందరూ కూడా సూత మహామంత్రుల వారి దగ్గర వేదాంగాలు చరిత్ర పుటలు సకల శాస్త్రాలన్నింటినీ కూడా నేర్చుకుంటూ ఉంటున్నారు, అభ్యాసం చేస్తూ ఉన్నారట. అయితే ఒకనొక నాడు ఈ
ఈ యొక్క సౌనికాది మహర్షులందరూ కూడా కలిసి మరి శతకోటి యజ్ఞం అని చెప్పేసి ఒక మహాయజ్ఞం చేద్దామని చెప్పి సంకల్పన చేసుకుని ఉన్నారు. అట్టి యజ్ఞానికి ఎంతో శ్రమ కావాలి, ఎంతో పరిశ్రమ కావాలి. కాబట్టి ఆ నైమిషారణ్యంలో కాశీనగర పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహాయం చేయటం ద్వారా చక్కా కూడా కోటి హోమగుండాలు నిర్మింపజేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో శతకోటి యజ్ఞాన్ని చక్కా కూడా నిర్విరామంగా కూడా చివరి రోజుకి పూర్తి చేసుకోవడానికి వచ్చారట. అట్టి చివరి రోజున పూర్ణావతి కార్యక్రమానికి సాక్షాత్తు నారద మహామంత్రులు వారు వచ్చారు. వచ్చి ఆయన ఎంతో వేడుకగా కూడా మీరు ఈ యొక్క కార్యక్రమం చేసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఫలితంగా కూడా మీకు ఒక విశేషమైనటువంటి వ్రతం గురించి చెబుతాను. ఆ యొక్క వ్రతాన్ని చక్కా కూడా ఆచరణ చేసినట్లయితే చక్కా అన్యోన్య దాంపత్య జీవితము చక్కా కూడా కలుగుతుందయ్యా. అంతేకాకుండా భాగ్యము సౌభాగ్యము కలుగుతుందయ్యా. అట్టి వ్రతమే సత్యనారాయణ ఇది వ్రత, అంటే అది సత్యనారాయణ స్వామి వారి వ్రతమయ్యా అని చెప్పేసి ఈ యొక్క సాక్షాత్తు నారద మహామంత్రులు వారు సౌనికాది మహర్షులందరికీ కూడా తెలియజేశారట ఈ యొక్క శతకోటి మహాయజ్ఞంలో భాగంగా. అయితే ఈ యొక్క నారద మహామంత్రుల వారిని ఈ యొక్క సౌనికాది మహర్షులు అడిగారు, స్వామి మరి ఈ యొక్క మరి సత్యనారాయణ స్వామి వారు ఎవరు, మరి ఆయనకు ఆ యొక్క అవతారం ఏ విధంగా లభింపజేసింది, అదేవిధంగా ఈ యొక్క వ్రతాన్ని మరి ఏ విధంగా చేయాలో చెప్పవలసింది, ఎవరెవరు చేయాలో చెప్పవలసింది సవిస్తారంగా తెలియజేయవలసిందిగా అని చెప్పి అడిగేటప్పటికల్లా మరి సత్యనారాయణ స్వామి వారి గురించి చెబుతూ ఉన్నారట. ఈ యొక్క సృష్టి అంతా కూడా పరమేశ్వరుడి నుంచి ఉద్భవించిందంటారు. అంటే సృష్టి స్థితి లయ కారకులు, సృష్టించడానికి బ్రహ్మదేవుడు, స్థితిగతుడానికి శ్రీ మహావిష్ణుమూర్తి, లయం చేయడానికి ఈశ్వరుడు అయినటువంటి 3 శక్తులు కూడా పరమేశ్వరుడి నుంచి కూడా ఉద్భవించాయిట. అయితే వీరు ముగ్గురులో ప్రథమ తాంబూలం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణుమూర్తికి పోటీ పెట్టారట. పెట్టి ఈ యొక్క బ్రహ్మదేవుడిని జ్యోతిష్వరూపంలో, అంటే ఈ యొక్క పరమేశ్వరుణ్ణి రాక్షసులందరూ కొలుస్తారు, దేవతలందరూ కూడా కొలుస్తారట. కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుని భూలోక భువర్లోక శుభర్లోక జనులోక తపోలోక సత్యలోకాల్లో మరి దేవతామూర్తులు ఉంటారు. కాబట్టి దేవతాస్వరూపంగా చక్కగా కూడా పరమేశ్వరుడు ప్రార్థనలు అందుకుంటారు. అదేవిధంగా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలటువంటి కింద ఉన్నటువంటి సప్తలోకాల్లో రాక్షసాదులు ఉంటారట. వీరు కూడా ఆ యొక్క పరమేశ్వరుడికి ఆరాధన చేస్తారట. కాబట్టి ఈ యొక్క 14 భవన బాంధవ్యాల్లో కూడా తేజోస్వరూపంగా కూడా ఆ యొక్క పరమేశ్వరుడు జ్యోతిస్వరూపంలో ఉంటారట. ప్రతి జ్యోతిస్వరూపాన్ని అంత్యభాగాన్ని వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పేసి బ్రహ్మదేవుడికి, అదేవిధంగా ఆది భాగాన్ని కిందకి వెళ్ళి చక్కగా కూడా ఈ యొక్క దర్శనం చేసుకురామని చెప్పేసి శ్రీ మహావిష్ణుమూర్తి ఇరువురిని కూడా పంపిస్తారట. అయితే ఇరువురు కూడా వెళ్ళారు. కానీ వారి శక్తియుక్తులన్నీ కూడా నశించిపోయినాయి. కానీ స్వామివారి యొక్క జ్యోతిస్వరూపాన్ని చూడలేకపోయేటప్పటికల్లా వారి ఓపిక నశించిపోయి నా వల్ల కాలేదు, నాకు ఇంకా యోగశక్తి కావాలి అని చెప్పేసి సత్యాన్ని ఒప్పుకున్నారట శ్రీ మహావిష్ణుమూర్తి. బ్రహ్మదేవుడు మాత్రం మధ్యలో ఒక రాయికి అభిషేకం చేసి, శివుడు ఎక్కడ లేడు, ప్రతి రాయిలోనూ ఉంటారు శివుడు అని చెప్పేసి మధ్య రాయికి అభిషేకం చేసేసి తిరిగి నేను స్వామివారి ఆ అంత్యభాగాన్ని చూశానని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మదేవుడు అసత్యాన్ని పలుకుతాడట. కాబట్టి ఈ యొక్క శ్రీ మహావిష్ణుమూర్తి సత్యాన్ని పలికారు. కాబట్టి మీకు చక్కగా కూడా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క శక్తిని కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణుమూర్తి ప్రార్థింపజేసి ఈ యొక్క ముల్లోకాల్లో ఉన్నటువంటి త్రిశక్తి స్వరూపాలు త్రిలోకపాలక దేవతలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ప్రప్రథమైనటువంటి తాంబూలం శ్రీ మహావిష్ణుమూర్తికి చెందుతుందని చెప్పి, అంతేకాకుండా సత్యనారాయణుడు సత్యాన్ని పలికాడు. కాబట్టి సత్యనారాయణుడిగా చక్కా నిన్ను ఎవరైతే ఆరాధన చేస్తారో, సత్యాన్ని ఎవరైతే ఆరాధన చేస్తూ కూడా ఆచరణ చేస్తుంటారో అట్టి వారికి నీ యొక్క అనుగ్రహం కలుగుతుందయ్యా అని చెప్పేసి పరమేశ్వరుడి తన యొక్క శక్తిని కూడా ఈ సత్యనారాయణ స్వామి వారికి ధారపోస్తారట. అందుకే సత్యనారాయణ స్వామి వారికి కనుక మనం ఆరాధన చేసినట్లయితే సాక్షాత్తు పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణుమూర్తికి కూడా ఆరాధన చేసినటువంటి శక్తియుక్తులు మనకు కలుగుతాయా అని చెప్పి చెప్తారు. అదేవిధంగా మరి ఈ యొక్క వ్రతాన్ని ఏ సందర్భాల్లో చేయాలయ్యా అంటే గృహప్రవేశాది కార్యక్రమాల్లో ఈ యొక్క వ్రతాన్ని ఆచరణ చేయమని చెప్పన్నారు. అంతేకాకుండా ఈ యొక్క వ్రతాన్ని వివాహాది శుభ కార్యక్రమాల యందు ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నట్లయితే నూతన దంపత్య జీవితము చక్కగా కూడా శుభప్రదంగా ఉంటుందయ్యా అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ఈ యొక్క వ్రతాన్ని ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖ మాసాదుల్లో కూడా స్వామివారికి ప్రీతికరమైనటువంటి మాసాదులు కాబట్టి ఒక మాసాల యందు ఈ యొక్క వ్రతాన్ని ఆచరణ చేసుకుంటే మంచిదని చెప్పారు. అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైనటువంటి తిథులు పౌర్ణమి, ఏకాదశి మరియు ఈ యొక్క స్వామివారికి రవి సంక్రమణ తిథులు అంటే ఇష్టం. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటారు. మకర రాశిలోకి మారినప్పుడు మనం మకర సంక్రాంతి అంటాం.
కాబట్టి అటువంటి శుభ కార్యక్రమం అటువంటి శుభదమయందు ఈ యొక్క వ్రతం చేసుకున్నట్లయితే మిక్కిలి ఫలితం దక్కుతుందయ్యా అని చెప్పారు. మరి ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చక్క అందరూ కూడా చతుర్వర్ణాల వారందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరణ చేసుకుని వచ్చినయ్యా. కేవలం కావలసింది స్వామివారికి కావాల్సింది కేవలం భక్తి మాత్రమే. భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆచరణ చేస్తే ఆ యొక్క స్వామివారు సంతుష్టులయ్యి మన ఇంటికి కోరిక చక్కగా కూడా మన ఇంటికి రక్షగా ఉంటూ మన కోరికలు కొంగు బంగారంలా తీరుస్తూ ఉంటారు. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారు అంటూ కూడా సత్యనారాయణ స్వామి వారి అవతార రహస్యం ఈ యొక్క వ్రతాన్ని ఏ విధంగా ఏ సందర్భాల్లో ఎవరెవరు చేయాలి అనేటువంటి వృత్తాంతం గురించి కూడా ప్రప్రదమైనటువంటి కథాధ్యాయాలను తెలియజేశారండి. శ్రీమద్ రమారమణ గోవిందో హార్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. జై భోలా సత్య భగవానికి జై. సగం అక్షతలు స్వామివారి దగ్గర వేయండమ్మా. సగం అక్షతలు ఏదైనా పక్కన బౌల్లో పెట్టుకోండి. 5 కథలు అయిన తర్వాత వేసుకునేగా. నారికేళం ఫలం పుణ్యం సర్వపాప వినాశనం సర్వదేవతాప్రీత్యర్థం సాంగర్వార్థమేద సత్యనారాయణ స్వామి నారికేళ వర్షకలాన్ని సమృద్ధి దత్తాత్మకాన్ని హరినంబరీపయా నాగదత్తాత్మకాన్ని దత్తాత్మకాన్ని భాగవమాగ్రామజామి సర్వత్రాత్మకాన్ని సర్వోపచారాన్ని పూజాం సమర్పయామి. అతః నీరాజన దీపం. ఓం దుర్గభద్రాత్రే జగత్పూరే జగలైతదా నీరాజనం యాదత్తా గుహానా రథా భవానపురాన్ ముద్యంగల నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం సిద్ధ ఆజమర్యం సమర్పయామి. శ్రీమద్ రమారమణ గోవిందో హార్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. జై భోలా సత్య భగవానికి జై భోలా సత్య భగవానికి జై. కర్పూరాన్ మంగళ నీరాజనం దర్శయామి. అతః ద్వితీయ కథాధ్యాయ ప్రారంభ. మరలా అక్షతలు తీసుకోండి అమ్మా. ఆలోచుకున్నాను అయితే తొలుతిగా మరి యొక్క వ్రతాన్ని ఎవరన్నా చేసి ఉన్నారా? చేసి ఉన్నట్లయితే అట్టి వారి కథాధ్యాయాన్ని గురించి చెప్పవలసింది స్వామి అని చెప్పి అడిగేటప్పటికల్లా పూర్వము శటానందుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరణ చేశారట. అయితే ఈయన 14 మంది సంతానాన్ని కలిగి వారిని పెంచి పోషింపజేసేటువంటి లక్ష్మీ కటాక్షం లేదుట, సరస్వతి కటాక్షం ఉంది కానీ ఈయనకి లక్ష్మీ కటాక్షం లేదుట. అయితే మన యొక్క ధర్మం ఏం చెబుతుందయ్యా అంటే పూర్వజన్మ కృతం పాపం ప్రాయశ్చిత్తం తినేదినే అంటే కిందటి జన్మలో మనం చేసేటువంటి పాపపుణ్యాదులకి మనకి ఈ జన్మలో ఉత్తమ జన్మలు లభిస్తాయ్యా అని చెప్పి చెబుతూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క బ్రాహ్మణోత్తముడికి సరస్వతి కటాక్షం ఉన్నప్పటికీ కూడా ఈయన లక్ష్మీ కటాక్షానికి నోచుకోలేక తన యొక్క కుటుంబాన్ని పోషణ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి భిక్షాటన చేస్తూ ఉన్నారట కాశీనగరంలో. అయితే ఆ రోజు భిక్షాటనకి వెళ్ళారు. వెళ్ళి భవతి భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అంటూ కూడా భిక్షాటన అడిగేటప్పటికల్లా ఏ యొక్క ముత్తైదు కూడా పట్టెడు ద్రవ్యాన్ని సహాయం చేయలేదుట. చేయకపోయేటప్పటికల్లా ఆయన బాధపడి ఒక రావి చెట్టు దగ్గర కూర్చుని భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉన్నాడు. విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ప్రభు అంటే కూడా శ్రీ మహావిష్ణుమూర్తి స్తోత్రం చక్కగా కూడా జాతనామావళి స్తోత్రాన్ని చదివేటప్పటికల్లా శ్రీ మహావిష్ణుమూర్తి సంతుష్టులయ్యి ఈ యొక్క బ్రాహ్మణి యొక్క కష్టాలు తొలగించాలి అని చెప్పేసి భావన చేసుకుని ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గరికి వచ్చి, నాయన నీ యొక్క కష్టాలు తొలగాలి అంటే నీవు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చెయ్యి. ఈ యొక్క వ్రతం చేసుకున్నట్లయితే నీకంతటా కూడా శుభం కలిగి స్వామివారిని ఇంటికి రక్షగా ఉంటారయ్యా అని చెప్పేటప్పటికల్లా ఆయన అక్కడి నుంచి కూడా చక్కగా కూడా తన భార్యాభర్తలకి విషయాన్ని చెప్పి మనం కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నోచుకుందామని చెప్పేసి 2 రోజులు ఉపవాస దీక్ష చేసుకున్నారట.
అంటే ఇదివరకు మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కృతయుగంలో 2 రోజులు ఉపవాస దీక్ష చేసుకుని వ్రతం చేసుకునే శక్తియుక్తులు అప్పుడు మానవుల్లో ఉండేవిట. అయితే ఆ తర్వాత త్రేతాయుగంలో ఒక రోజంతా ఉపవాస దీక్ష చేసుకుని మరునాడు ఉదయాన్నే వ్రతాలు చేసుకునే వాళ్ళట. ద్వాపర యుగంలో ఒక రోజంతా ఉపవాస దీక్ష చేసుకుని సాయంత్రం పూట యొక్క వ్రతాలు చేసుకునే వాళ్ళు. కలియుగంలో చేసుకునే వరకే మనం ఉపవాస దీక్ష చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే మన ఆరోగ్యాలు బాగున్నట్టే అన్నట్టుగా పరిస్థితి దాపరించింది. కాబట్టి అదేవిధంగా ఎప్పుడైతే సత్యము ధర్మము ఎప్పుడైతే పడిపోతూ వస్తూ ఉన్నాయో, మరి కృతయుగంలో తీసుకుంటే ధర్మం 4 పాదాల మీద ఉండేవి, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో కేవలం ధర్మం 1 పాదం మీదే ఉంది. ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతూ అసత్యం పెరిగిపోతూ వస్తూ ఉందో మానవుడి యొక్క ఆయుర్దాయం కూడా పడిపోతూ వస్తూ ఉన్నాయా అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చేసేటటువంటి భక్తి శ్రద్ధలు కూడా తగ్గిపోతూ వస్తూ ఉన్నాయా అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క శతానందుడు ఇంకా కూడా 2 రోజులు ఉపవాస దీక్ష చేసుకుని యొక్క వ్రతాన్ని చేసుకున్నా అని చెప్పేసి సంకల్పం చేసుకున్నాడు. 2 రోజులు కూడా భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ కూడా ఇంట్లో ఇంకా కూడా భగవంతుడు యొక్క సంకీర్తనలో మునిగిపోయి ఉన్నారట. మరి తర్వాత రోజు వ్రతం చేసుకోవాలి కాబట్టి చక్క అన్నదానం చేసుకోవాలి కాబట్టి మరలా భిక్షాటన బయలుదేరి వచ్చాడు. భౌతిక భిక్షాందేహం చెప్పేసి అడిగేటప్పటికల్లా రెట్టికి 2 రెట్లు అధికంగా కూడా అందరూ కూడా సహాయం చేశారట. ఎక్కువగా ద్రవ్యం లభింపజేసేటప్పటికల్లా తన చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదులందరూ కూడా చక్కగా కూడా తిరిగింపజేసుకుని ఎంతో చక్కగా కూడా రంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసుకుని తనకు తగిన రీతిలో చక్కగా కూడా ప్రసాద వితరణ చేసుకుని చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత 10 రోజులు 15 రోజుల లోపలే రాజుగారి ఆస్థానం నుంచి కూడా ఆయన కబురు వస్తుందిట. ఆయన నీవు మా యొక్క ఆస్థానంలో పండితుడిగా ఉండవలసిందిగా అని చెప్పేసి అక్కడి నుంచి కూడా మరి మహాలక్ష్మి కటాక్షం కలిగి చక్క పుత్రపౌత్రాభివృద్ధి అందరికీ కూడా చక్కగా కూడా వివాహాలు, పెళ్లిళ్ళు, శుభ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఉన్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందాడు ఈ యొక్క శతానందుడు అని చెప్పేసి 2వ అధ్యాయాన్ని పరిసమాప్తం చేశారండి. శ్రీమద్రమారమణ గోవిందో హాయ్ 7 గుండెలవాడ వెంకటరమణ గోవింద గోహైన ఆవాహయామి సందర్భయామి నవర్తగతి సింహాసనమి శ్రీమద్రమారమణ గోవిందో హరి 7 గుండెలవాడ వెంకటరమణ గోవింద గోవింద జయ భోలా సత్య భగవాన్ కే జయ. అథ 3వ ప్రారంభ. ఆయన కట్టల వ్యాపారత్వం చేస్తూ ఉంటారు. అయితే అది మండు వేసవి కాలం అవటం చేత భుజభారం అధికంగా ఉండటం చేత మరి ఎక్కడైనా కాస్త మూటని కిందకి దించుకుని కాస్త సేద తీరుదామనేటువంటి ఉద్దేశంతో విలువుడు అందరి యొక్క గృహాల ఎందుకు కూడా చూస్తున్నాడుట. అయితే కాశీనగరంలో ఉన్నటువంటి శతానందుడు తన చక్కా కూడా పచ్చతోరణం మన ఇంటికి ఏ విధంగా అయితే అలంకారం చేసుకుని మామిడి తోరణాలు కట్టుకుని చక్కా ఈ యొక్క వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉన్నామో అదేవిధంగా రంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క శతానందుడు తన యొక్క ఇంటికి పచ్చతోరణం కట్టుకుని చక్కా మంగళప్రదంగా ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నారట. అయితే మన యొక్క ఋషులు ఎంత గొప్ప వాళ్ళయ్యా అంటే ఈ యొక్క మామిడాకులన్నీ కూడా మనం ఇంటికి కట్టేటటువంటి వాటికి ఇంకా 24 గంటల పాటు 48 గంటల పాటు కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలేటువంటి శక్తియుక్తులు వీటికుంటాయి. ఇంకా తులసి మొక్కకైతే 72 గంటల పాటు ఉంటుంది. ఆ తులసికి ఏదైనా పెంచి మనం దేవుడి దగ్గర పెట్టామంటే దానికి ఆక్సిజన్ వదిలేటువంటి శక్తి 72 గంటల పాటు ఉంటుందిట. కాబట్టి మన చక్కా కూడా కాళ్ళకి పసుపు రాసుకోవటం కానివ్వండి ఇవన్నీ కూడా ఋషులు చెప్పినవన్నీ కూడా హిందూ ధర్మశాస్త్రాలన్నీ కూడా తర్వాత శాస్త్రీయంగా కూడా ధృవీకరింపబడ్డాయి. కాబట్టి ఈ విధంగా చక్క పచ్చతోరణం చూసినటువంటి ఈ యొక్క బిలువుడు ఆ ఇంటికి వెళ్ళినట్లయితే కాస్త దేహార్తి ఆకలితో పాటు చక్క తప్పి కూడా తీరుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ ఇంటి దగ్గర అరుగు దగ్గర చక్క ఈ యొక్క కట్టెల మోపుని కిందకి దించి
లోనికి తొంగి చూసేటప్పటికల్లా శతానందుడు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తూ కనిపింపజేశారట. కనిపింపజేసేటప్పటికల్లా ఇదిలో శ్రీ మహావిష్ణుమూర్తి పూజా కార్యక్రమం లాగా ఉంది కాబట్టి నేను కూడా పాలు పెంచుకుంటానని చెప్పేసి ఆయన చక్కా కూడా అక్కడే కూర్చుని పూజంతా కూడా తిరిగింపజేసుకుని విలువుడు చక్కా కూడా ప్రసాదం తీసుకుని మరలా ఈ యొక్క వ్రతం గురించి అడుగుతారట. నాయన ఈ యొక్క వ్రతం ఏమిటి చెప్పవలసిందిగా అని చెప్పి జరిగేటప్పటికల్లా శతానందుడికి చక్కా కూడా విలువుడికి చెబుతూ ఉన్నాడు. శతానందుడు ఆయన ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఈ యొక్క వ్రతం చేయాలంటే తొలిగా కూడా గణపతిని ఆరాధన చేయాలి. గణపతికి పూజ చేసుకున్నట్లయితే ఆయన కార్యసిద్ధి గణపతి ఏ కార్యాన్నైనా సిద్ధింపజేసేటువంటి శక్తియుక్తుల్ని మనకు ఆయన ప్రసాదిస్తారయ్యా. తర్వాత నవగ్రహాలు అష్టదిక్పాలకుల్ని కూడా సహితంగా కూడా బ్రహ్మాండ కలశంలోకి స్వామివారిని ఆవాహన చేసుకోవాలి. ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా స్వామివారికి సైనికులతో సమానంగా ఏదైతే రాజ్యంలోకి రాజుగారు వస్తుండగా రాజాది రాజా మహారాజా అని చెప్పేసి సైనికులు పిలుస్తారు. అదేవిధంగా ఈ యొక్క నవగ్రహాలు కూడా స్వామివారికి కలశంలోకి ఆవాహన చేయడానికి యొక్క నవగ్రహాలు కూడా సైనికులుగా కూడా స్వామివారిని ఆవాహన చేస్తారట. తర్వాత స్వామివారికి అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క శక్తి ఉందని చెప్పుకున్నాం కాబట్టి పరమేశ్వరుడికి ఇష్టమైన పంచామృతాలు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యిలతో కూడా అభిషేకం చేసుకుని వివిధ నామాలతో స్వామివారికి అర్చన చేసుకోవాలయ్యా అని చెప్పేసి సవిస్తారంగా పూజా విధానం గురించి ఈ యొక్క శతానందుడు విలువుడికి చెప్పారు. కట్టడ వ్యాపారికి చెప్పేటప్పటికల్లా నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పి సంకల్పం చేసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యాపిల్లలకి చెప్పి చక్కగా కూడా ఈ యొక్క వ్రతం చేసుకుందామని చెప్పేసి అందరూ కూడా సంకల్పం చేసుకుంటారట. ఎప్పుడైతే సంకల్పం చేసుకున్నారో అక్కడి నుంచి కూడా చక్కగా కూడా వారికి ఉన్నటువంటి శక్తియుక్తులతో చక్కగా కూడా వ్రతం చేసుకున్నారు. అక్కడి నుంచి కూడా వారికి కలిసి వచ్చి కట్టెల వ్యాపారి కాస్త గంధపు చెక్కల వ్యాపారిగా ఎదిగారుట. తర్వాత తనకు వచ్చినటువంటి సంపదలో చక్కగా కూడా స్వామివారికి ఒక దేవాలయాన్ని కాశీనగరంలో నిర్మింపజేసుకుని మరి అదేవిధంగా అన్నదానాలు, నిత్యాన్నదానాలు, అదేవిధంగా స్వామివారికి నిత్య కైంకర్య సేవలు, కళ్యాణ మహోత్సవాలు జరిగే విధంగా ఆలయ చైర్మన్గా కూడా ఉంటూ అంతా కూడా పర్యవేక్షిస్తూ కూడా ఆయన అంతిమాన మోక్ష మార్గం పొందాలిగా ఈ యొక్క విలువుడు అని చెప్పేసి తృతీయగడాధ్యాయాన్ని పరిసమాప్తం చేశారటండి. శ్రీమద్ రమారమణ గోవిందో హర్ 7 ఉండలవాడ వెంకటరమణ గోవిందా గోహన్ బోలా సత్య భగవానికి సర్వోపచారాది పూజాం సమర్పయామి. వెంకటరమణ గోవింద గోవింద जय भोला सत्य भगवान के जय। अतः चतुर्भगदाध्याय प्रारंभ। అందరూ కూడా చేసిన వారి గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి చేస్తానని చెప్పి సంకల్పన చేసుకుని ఎవరన్నా మరిచిన వారు ఉన్నారా అంటే వారి గుణపాల కథ వృత్తాంతంగా తెలియజేయండి ఇస్తామని చెప్పేసి సౌనికాది మహర్షులందరూ కూడా నారద మహామంత్రి వారిని అడుగుతారట. అయితే పూర్వము భద్రశీలా నదీ తీర పరివాహపరాంతమునందున ఉల్కాముఖ మహారాజు గారు ఉన్నారట. ఆయనకి తన యొక్క రాజ్యానికి యువరాజు లేడు అని చెప్పేసి బాధతో స్వామివారి ముడుపు కట్టుకుంటే చక్కగా కూడా ఆయనకి యువరాజు కటాక్షిస్తాడు. అందుకు గాను ఈ యొక్క రాజుగారు ప్రతి పౌర్ణమి నాడు భద్రశీలా నది తీర పరివాహ ప్రాంతమునందున మరి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతం వచ్చుకుంటే చక్కగా అందరికీ కూడా అన్నదానాలు చేస్తూ ఉంటాడు. రాజ్యవంతా అన్నదానం చేస్తూ ఉంటాడు ఈ యొక్క ఉల్కాముఖ మహారాజు గారు.
బట్టి ప్రసాద వితరణకు వచ్చినటువంటి సాధువు అనేటువంటి ఒక వ్యాపారి అక్కడికి వచ్చి చక్కగా కూడా ప్రసాద వితరణ చక్కగా కూడా తీసుకుని మరి తనకు కూడా సంతానం లేదు కాబట్టి నాకు కూడా సంతానం కలిగితే నేను కూడా రాజ్యం అంతా కూడా అన్నదానం చేస్తాను అని చెప్పేసి మరి తన స్థాయికి మించినటువంటి కోరికని కోరుతారట. స్వామివారికి ముడుపు కట్టుకుంటారట. ముడుపు కట్టుకునేటప్పటికల్లా తన యొక్క భార్యకి విషయం చెప్తాడు. చక్కగా కూడా వారిరువురికి కూడా స్వామివారి అనుగ్రహం వల్ల పన్నంటి ఆడబిడ్డ కలుగుతుంది. ఆడబిడ్డ కలిగేటప్పటికల్లా తన యొక్క భార్య అయినటువంటి లీలావతి అడుగుతుంది, ఏమంటే మనకి సంతానం కలిగితే ఈ యొక్క వ్రతం చేసుకుని రాజ్యమంతా అన్నదానం చేసుకుందాం అనుకున్నాం కదా, చేసుకుందామని చెప్పేసి అడిగేటప్పటికల్లా మనకి ఇప్పుడు అంతటి లక్ష్మీ కటాక్షం లేదు కాబట్టి మన స్థాయికి మించినటువంటి ముడుపు కట్టాము కాబట్టి లక్ష్మీ కటాక్షం కలిగిన రోజున చక్కగా కూడా ఈ యొక్క వ్రతం చేసుకుని రాజ్యమంతా అన్నదానం చేసుకుందామని చెప్పేసి అలా ఈ యొక్క వ్రతాన్ని వాయిదా వేస్తారట. అయితే తర్వాత పాపాయికి నామకరణ సమయం వస్తుంది. చక్కగా వారి వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. పాపాయికి కళావతి అనేటువంటి దివ్యనామాన్ని అలంకరింపజేస్తారు లీలావతి సాధువు ఇరువురు దంపతులు కూడా. అయితే ఏమండి ఇప్పుడు వ్యాపార అభివృద్ధి చెందింది కదా, మరి స్వామివారి అనుగ్రహం వల్ల కాబట్టి యొక్క వ్రతం చేసుకుందామని చెప్పేసి లీలావతి గుర్తు చేసుకుంటా, ఖచ్చితంగా వ్రతం చేసుకుందాము కానీ ఇప్పుడు కాదు, తగిన సమయం లేదు, నాకు సమయం చూసుకుని చక్కగా వ్రతం చేసుకుందామని చెప్పేసి మరలా వాయిదా వేస్తారట. అయితే తర్వాత పాపాయికి యుక్త వయసు వస్తుంది. ఇరువురు కూడా మర్చిపోతారు. తగిన చక్కగా వరుణ్ణి తీసుకుని వచ్చి వివాహం జరిపించి వేస్తారు. కానీ ఇరువురికి కూడా స్వామివారి సేవ చేసుకోవాలనేటువంటి జ్ఞాపక శక్తికి రాలేదుగా. అంతేకాకుండా అక్కడి నుంచి కూడా ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వీళ్ళు అసత్యంగా కూడా ధర్మ మార్గంలో కూడా ఈ యొక్క ధనార్జన చేయడం మొదలుపెట్టేటప్పటికల్లా ఈ యొక్క భక్తులకి గుణపాఠం చెప్పి ఈ యొక్క భక్తుల్ని ధర్మ మార్గంలో పెట్టాలి అని చెప్పేసి స్వామివారు తలంపు చేసుకుంటారు. వివాహం తర్వాత సాధువు మరియు వారి అల్లుడు ఇరువురు కూడా వ్యాపారాభివృద్ధికి పడవలో వెళ్ళేటప్పటికల్లా ఆ పడవలో నవరత్నాలు ఉండే విధంగా స్వామివారు మాయ కల్పిస్తారు. ఆ నవరత్నాలను చూసినటువంటి భటులు అక్కడికి వచ్చి ఇవి రాజుగారి వెళ్తాయని చెప్పేసి భావన చేసుకుని ఆ యొక్క నవరత్నాలన్నింటినీ కూడా రాజుగారి కర్మాగారానికి, అదేవిధంగా ఈ యొక్క ఈ వెరుడిని కూడా రాజుగారి కారాగృహంలో వేసేసి బంధించి వేస్తారట. ఇంటి దగ్గర చూస్తే వారి యొక్క ద్రవ్యం అంతా కూడా, ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యం అంతా కూడా అయిపోయి లీలావతి కళావతి వేరొక ఇంట పని చేసుకుని కాస్త ద్రవ్యం సహాయం చేసుకుని బతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందిగా. ఏర్పడేటప్పటికల్లా మరలా ఆ యొక్క కళావతి యొక్క యజమానులు సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ అమ్మా మీ అమ్మగారికి ఇవ్వండి అని చెప్పేసి ప్రసాదాన్ని ఇస్తారుట. ఆ ప్రసాదం తీసుకున్నటువంటి లీలావతి ఈ యొక్క వ్రతమహిం వల్లే తనను చక్కగా కూడా నీవు సంతానంగా లభింపజేసావమ్మా, అప్పటి నుంచి యొక్క వ్రతం చేసుకోవాల్సింది కానీ మనకి ఏదో ఒక అడ్డు వస్తూ ఉంది కాబట్టి స్వామివారికి శక్తి కంటే కూడా భక్తి ముఖ్యం కాబట్టి మనకి ఉన్నంతలో భక్తి శ్రద్ధతో ఈ యొక్క వ్రతం చేసుకుందాము అని చెప్పేసి వారి లీలావతి కళావతి ఇరువురు కూడా నిర్ణయం తీసుకుంటారట. అంతేకాకుండా స్వామివారికి చక్కగా కూడా ఒక వేదికని చక్కగా కూడా మండపాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారికి ఇష్టమైనటువంటి పత్రి, తులసి పత్రి, అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి పువ్వులు అన్నీ కూడా చక్కగా కూడా జమ చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో, శక్తి లేకపోయినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తారట. పూర్తి చేసేటప్పటికల్లా రాజుగారికి ఈ యొక్క స్వామివారి కల్లో కనిపింపజేసి సాధువు వారి అల్లుడు ఇరువురు కూడా నా భక్తులైన అయినా కానీ వారికి ధర్మ పరీక్ష పెడతానికి, వాళ్ళని సత్య మార్గంలో పెడతానికి యొక్క గుణపాఠం చెప్పడానికి ఇదంతా కూడా మాయ కల్పించాను కాబట్టి వారిని విడుదల చేయ అని చెప్పేటప్పటికల్లా ఆ యొక్క రాజుగారు హుటాహుటిని వాళ్ళకి వచ్చి క్షమాపణ చెప్పి వాళ్ళకి నవరత్నాలు చెరుకు సగం ఇచ్చి కూడా మేళతాళాలతో చెరుకు పడవ ఇచ్చి ఇంకా కూడా సాగనంపుతారట. సాగనంపేటప్పటికల్లా అదిగా వచ్చేటువంటి దారిలో ఒక ఋషి కనిపింపజేసేటప్పటికల్లా ఈ యొక్క ఋషి ఇంకా మునిగిపోయేటప్పటికల్లా స్వామి మమ్మల్ని రక్షించవలసింది, కాపాడవలసిందని చెప్పేసి సత్యనారాయణ స్వామి వారిని చక్కగా కూడా స్తోత్రం చేస్తారు. చేసేటప్పటికల్లా సురక్షితంగా వీళ్ళు ఇంటికి రావడము, ఇంటికి వెళ్ళి చూస్తే లీలావతి కళావతి కూడా సత్యనారాయణ వ్రతం వస్తూ కూడా కనిపింపజేసేటప్పటికల్లా స్వామివారి మహిమ వల్లే మనకి కష్టాలన్నీ పోయినాయి, కారాగృహం నుంచి కూడా బంధ విముక్తులయ్యాము, మరలా మనకి ఒక కష్టాలు రాకుండా ఉండాలంటే మనం సత్యవంతంగా జీవనం చేయాలని చెప్పేసి భావన చేసుకుని మరలా నలుగురు కూర్చుని పెట్టె మీద పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వారి ఉన్నంతలో దాన ధర్మాదులు చేసుకుంటూ కూడా పేరు ప్రఖ్యాతులు పొందారయ్యా అని చెప్పేసి ఆ విధంగా ఈ యొక్క గుణపాల కథా వృత్తాంతాన్ని సౌనకాది మహర్షి నారద మహాముని వారు తెలియజేశారయ్యా అని చెప్పేసి చతుర్థ కథాధ్యాయాన్ని పరిసమాప్తం చేశారండి. శ్రీమద్ రమారమణ గోవిందో ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద
बोला सत्य भगवान की जय। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि समर्पयामि 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 आर्यः पाठं समर्पयामि समर्पयामि हे संभावनौ समर्पयामि। ओम प्राणाय स्वाहा बाणाय स्वाहा ज्ञानाय स्वाहा बुधानाय स्वाहा समानाय स्वाहा मध्य मध्य निवार्यं सर्वदास्तो रक्षादयामि भाजमयो समर्पयामि। ओम श्री हक्कान्ताय घान्ताय कल्याणदेवदेवधिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासादमङ्गलो विजयमङ्गलो कर्पूर आनन्दविजयमङ्गल लीलाजलङ्गजामि लीलाञ्जरणान्तरे निर्भाजनीयं समर्पयामि। श्रीमद्रमारमण गोविन्दः कीर्तनवाड वेंकटरमण गोविन्द। जय बोला सत्य भगवान के పంచమగదాధ్యాయ ప్రారంభ। చివరి గదాధ్యాయం 5వ గదాధ్యాయం అండి। సౌనకాది మహర్షులందరూ కూడా నారద మహామంత్రుల వారిని అడుగుతూ ఉన్నారట, స్వామి ప్రతి కథాధ్యాయంలో కూడా వ్రతం పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకోవడం ద్వారా మరి యొక్క కష్టాలు పెరుగుతున్నాయని చెబుతూ ఉన్నారు, సంతానం లభింపజేసిందని చెప్తూ ఉన్నారు, కాబట్టి యొక్క ప్రసాద మహత్యం గురించి ఒక కథాధ్యాయం చెప్పవలసిందయ్యా అని చెప్పేసి అడిగారట। అడిగేటప్పటికల్లా పూర్వము తుంగధ్వజుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారట। గొప్ప పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగినటువంటి భవన నిర్మాణాలు కలిగినటువంటి రాజ్యానికి అధిపతి యొక్క తుంగధ్వజుడు। అయితే ఆయన గొప్ప శివభక్తుడు అవడం చేత తన యొక్క రాజ్యంలో 1001 శివలింగాదులను ప్రతిష్టాపన చేసుకుని ఆ 1001 శివలింగాదులకు కూడా పంచామృతంలో చక్కగా కూడా బ్రహ్మీ ముహూర్త సమయమున తెల్లవారుజామున పూట పంచామృతంతో అభిషేకం చేసుకుని తీర్థం తీసుకుని తన యొక్క భవన మందిరంలో సుఖాసీనుడయ్యి ప్రజల యొక్క కష్టసౌఖ్యాలన్నీ కూడా గమనింపజేస్తూ ఉంటారట తుంగధ్వజ మహారాజు గారు। అయితే అదే రాజ్యంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క యాదవ బాలులందరూ కూడా చక్కగా అక్కడ గుమిగూడి మరి రాజుగారి దగ్గరికి వచ్చి మరి రాజుగారికి అర్జీ ఇస్తారు।
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామిని పూజించే ఆ చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునుట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం మన ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా సారా స్వామిని కొలిచి హారతులీరమ్మ నారాయణ నారాయణవో శ్రీమన్నారాయణ నారాయణవో నారాయణ నారాయణ ఓం శ్రీమన్నారాయణ నారాయణ ఓం శ్రీమన్నారాయణ నారాయణ ఓం జై జగదీశ హరే శ్రీమద్ రమణ గోవిందో హారి ఆంజనేయ గోవిందో హారి ఆంజనేయ గోవిందో హారి
లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే
ढोलारे ढम कोलाटलाडे क्षणम ढोलारे ढम इल्लंता बृंदावनम इल्लंता बृंदावनम ढोलारे ढम अरे वारे वाइन सोयगम ढोलारे ढम నువ్వే గానాలో సగం